ప్రభు పేరట అందరికీ ప్రైజ్ లార్డ్. కీర్తనలు 37వ అధ్యాయం 1వ వచనం. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవని చూచి మత్సర పడకము. ఈ లోకంలో చెడ్డవాళ్ళు కూడా ఉంటూనే ఉంటారు. వాళ్ళని చూసి నువ్వు వ్యసన పడద్దు, మత్సరపడద్దు. ఎందుకంటే దేవుని యందు నువ్వు సంతోషించు. దేవునికి కృపకు పాత్రలు అవుతారు. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో శ్రమలు, కష్టాలు వస్తూనే ఉంటాయి. దావీదు కూడా ఎన్నో శ్రమలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు. కానీ దేవుడు మరలా ఆశీర్వదించాడు. ఆ స్థితిలో నుంచి, కష్టాల స్థితిలో నుంచి తీసివేసి మంచి స్థితి ఇచ్చాడు దావీదుకి. అదేవిధంగా మనకు కూడా కష్టాలు, శ్రమలు ఎన్నో వస్తుంటాయి జీవిత పోరాటంలో. ఇవన్నీ కూడా తీసివేసే దేవుడే. అలాగే పౌలు కూడా ఏదో అనారోగ్యం ఉంటే తీసివేయని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? తీసివేయలేదు, కానీ నా కృప నీకు చాలును అని చెప్పాడు. అదేవిధంగా మనం కూడా దేవుని కృప మనకి ఉంటే చాలు. ఆయన స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆయన నామాన్ని మహింపరుస్తూ మనం జీవించాలి. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉంటుంది గాక. ఆమేన్.